వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురజాల గ్రామానికి చెందిన పోటు రవి అనే యువకుడికి వరంగల్కు చెందిన రాధికతో గత కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహానంతరం వీరి కుటుంబం సాఫీగానే సాగింది. పండంటి పాప కూడా జన్మించింది. గత కొన్ని రోజుల నుండి అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్ణయించారు. ఆ పంచాయతీలో ఇద్దరు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని పెద్ద మనుషులు తెలిపారు. అయినా వారు రాధికను అత్తింటి వారు దూరం పెడుతుండటంతో నిన్నటి నుండి అత్తగారి ఇంటి ముందు యువతి నిరసన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. పాప ఇల్లు కొంటున్నారు, ఇల్లు లేదు, ఇంకా నన్ను అక్కడనే పడేయడం. ఇల్లు కొన్న రోజు కూడా వాళ్ళ పిన్ని నా డ్రెస్ పట్టికితే నా తాళి చైన్ తెగిపోయింది, 3 వంకాస్ ఇలా తెగిపోయింది. మళ్ళీ అది కూడా ఎవరు ఖండించలేదు. ఆమె నా మీద అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసింది. ఎవరైతే ఆ అబ్బాయి నేను ఇంటికి రావద్దు అన్నాను, ఆ రోజు కూడా నేను ఒక్కదాన్ని, వీళ్ళు 5 అక్క చెల్లెలు. ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ 5 పీపుల్. ఈ అక్క చెల్లెళ్ళ ఇన్వాల్వ్మెంట్, మా అత్త వాళ్ళ అక్క చెల్లెల ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంది. మళ్ళీ తర్వాత ఇట్లనే ఈ గొడవలు, మళ్ళీ ఈ గొడవలో కూడా మళ్ళీ నన్ను వదిలేసి ఈయన ఎప్పుడు మన ఇద్దరం కూర్చుందాం మనం అనే టాపిక్ రాదు. మా మామయ్య కూడా ఎప్పుడు మీ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు మంచిగా ఉండండి కాదు. ఇంతసేపు నా 5 ఫ్యామిలీలు, నా 30 ఏళ్ళ మేము 30 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నామని ఇదే కాన్సెప్ట్తో ఇక నన్ను బాధ పెట్టడము, నన్ను ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను 100 టైమ్స్ కాల్ చేశాను. 100 టైమ్స్ కాల్ చేసినా కదా లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ సరే ఆపని అమ్మ. మా మామగారి పేరు పోటు తిరుపతి రెడ్డి, మా అత్తగారి పేరు పోటు సుజాత, మా భర్త పేరు పోటు రవికుమార్, నా పేరు రాధిక. 4 టైమ్స్ వచ్చామండి గురజాలకి. ఏ పెద్ద మనిషిని వచ్చినా వాళ్ళు కొంచెం మొహం చాటేయడం, ఏమన్నా అడిగితే ఏంటి అంకల్ ఇది అయింది కదా మీరు సైన్ చేశారు అంటే మేము చెప్పామమ్మా అబ్బాయికి, అబ్బాయి ఇష్టం లేకపోతే ఎంత అంటే చాలా చిన్నగా చెప్పేస్తున్నారు. ఇష్టం లేదంటే ఒక పిల్ల ఉంది, ఒక మ్యారేజ్ అయింది, ఒక 30 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి మళ్ళీ అంటే రీజన్ లేకుండా చెప్పడము, ఎవరు మాకు సపోర్ట్గా అంటే గట్టిగా నిల్చోలేదు, ఇక్కడికి వచ్చి నిల్చోవడము ఏదైనా. సో నిన్న కూడా మళ్ళీ ఒక 2 పెద్ద మనుషులు కనిపించారు. వాళ్ళు వెళ్తే కూడా ఏమన్నా చేసుకోండి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దెమ్. ఏమన్నా చేసుకోండి, డివోర్స్ అయితే పోతే లీగల్గా పోతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అది తప్ప ఇంకోట్లేదు. అయినా నేను ఇక్కడ ఉందామని వచ్చాను. నేను అక్కడికి వెళ్తే వాళ్ళ సడ్డకులు అని చెప్పాను కదా, ఆయన పేరేంటి చిగురు మామిడి శ్రీనివాస్ రెడ్డి అండ్ 1 more person, ఆయన పేరు ఇక్కడ ఊరే రాయపరెడ్డి అని వాళ్ళ వైఫ్, వాళ్ళు అటు అడ్డగించాను. వీళ్ళు ఇటు టక్కన తలిపేసుకున్నారు. అయినా నేను మా మామయ్యని తాళాలు వేసుకున్నాను అని చూసి కూడా, మామయ్య ప్లీజ్ తీయండి అంటే కూడా నువ్వు ఎవరివి, నీకు నాకు సంబంధము లేదు, నీ పైసలు ఏమున్నాయో ఆ ఇల్లు మీద పోయినాయి, నువ్వు మా దగ్గరకు వచ్చే ఇది లేదు, నీకు మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతుంది. అసలు అట్లా కూడా ఇక ఇక్కడనే ఉంటాను, నేను ఎటు పోనని నేను డిసైడ్ అయినాను. ఇక నాకు న్యాయం జరగదు, ఇక వీళ్ళు ఇట్లనే నన్ను గ్రాంటెడ్గా తీసుకుంటున్నారని పాపని పట్టుకొని నేను నైట్ చలిలో మమ్మీ కూడా ఎందుకు ఉందంటే వీళ్ళందరూ ఆడోళ్ళు వీళ్ళు థ్రెట్ ఉంది, నాకు ఆల్రెడీ 2 సార్లు దెబ్బలు పడ్డాయి, వచ్చి పిల్లనో నన్ను ఏమైనా చేస్తారని మా అమ్మ నా పక్కకుంది. నైట్ అంతా దోమల్లో ఇక్కడనే వండుకున్నాం. ఇట్లనే నిన్న నుంచి ఇదే పొజిషన్ అండి, తిండిలే తికానలే ఇట్లనే కూర్చున్నాం. నాకైతే న్యాయం జరగాలని, నేనైతే నా భర్త ఏందో నా పిల్లేందో ఆ ఒప్పందం ప్రకారం పోవాలని నేను కోరుకుంటున్నాను. వచ్చాడు 1 month తర్వాత నేను పోలీస్ వాళ్ళ సహాయంతో పిలిపిస్తే మీ డౌరీ మీకు పాప పేరు మీద పెట్టి హ్యాపీగా చూసుకుంటా అని చెప్పి, ఇది పెద్ద అమౌంట్ కాబట్టి 30 days టైం పడుతుంది అని చెప్పి నాకు 20-25 daysలో డైరెక్ట్ నాకు డివోర్స్ నోటీస్ వచ్చింది. నేను డైరెక్ట్ మళ్ళీ పోలీస్ వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా లాయర్ గారు కాల్ చేపించి మేము లీగల్గా వెళ్తున్నాము, మాకేం అవసరం లేదు అంటే అప్పుడు పోలీస్ వాళ్ళే ఇక తను డివోర్స్ చేసినాక మేము 498 ఫైల్ చేస్తామని వాళ్ళే చేశారు. ఈ కేసులలో కూడా మా పెద్ద మనుషులు చాలాసార్లు అప్రోచ్ కావడానికి చూశారు. ఇక్కడ ఈ ఊరికి కూడా ఒకసారి వచ్చినాం, అయితే అందరి మీద కేసు పెట్టేసిండు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండు అది ఇదని అదొక ఏమంటారు ఈ న్యూసెన్స్ కేసు పెట్టారు. మళ్ళీ మొన్న పోలీసు వాళ్ళతో పిలిపిస్తే 4 సార్లు వచ్చినాక 5వసారి సరే మేమిద్దరం కలిసి ఉంటామని 9 మంది సాక్షి సంతకం పెట్టారు. ఆ EMI నేనే కట్టుకోవడము, ఒకవేళ నా జాబ్ పోతే ఇద్దరం కలిసి ఉండడం అనే కాన్సెప్ట్తో ఇరు వర్గాల మధ్య 7వ నెల జూలైలో సంతకాలు జరిగినాక ఏమంటారు నేను ఫోన్ చేశాను మా ఆయనకు, ఎప్పుడు వస్తున్నావు ఏంటి అని నేను అడుగుతున్నా, ఎక్కడ ఉందాం ఏంటి మన ఫర్దర్ ఏంటి అని మాట్లాడుతుంటే, ఇవాళ వస్తా రేపు కలుస్తా ఎల్లుండి కలుస్తా అని డిలే చేశారు. 1 or the other fine day. నా వల్ల కాదు. ఫస్ట్ నన్ను ఒక 10 lakhs అడిగాను, నా దగ్గర లేవు. ఎందుకంటే నన్ను 2 years వదిలేసిపోతే నేను పాపను, కోర్టు ఖర్చులు, ఈ DRT టీం ఖర్చులు ఇవన్నీ నేను భరించలేకపోయాను. నాకు ఆల్రెడీ అప్పులలో ఉన్నాను, ఒక జాబ్ లేదు. ఓన్లీ 4 months బ్యాకే నాకు జాబ్ వచ్చింది. అయితే ఆయనకి ఏమైందో మరి, ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నారు కదా, పిన్నులు
అండ్ ఆడబిడ్డ. సో ఆయన సడన్గా ఏమని అంటే నా వల్ల కాదు, నేను మీ దగ్గరికి వచ్చినా ఉండలేను అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఈ ఈ ఈ జరుగుతున్న క్రమంలో ఈయన ఏం చేశానంటే ఇల్లీగల్గా ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ వాళ్ళ అక్కకు 500 గజాలు, వాళ్ళ బావకి 500 గజాలు, 2.5 ఎకరాల పొలం వాళ్ళ అమ్మ పేరు, ఇట్లా మొత్తం ఏమంటారు టు అవాయిడ్ ద మెయింటెనెన్స్ ఆర్ టు అవాయిడ్ ద, అంటే ఇప్పుడు మా పాపకి రైట్స్ ఉండకుండా మెయింటెనెన్స్ పరంగా మమ్మల్ని అసలు ఏది ఉండొద్దు అని చాలా ఏమంటారు అది తెలివితో అన్నీ ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఎక్కువ అంటే వీళ్ళ బావ వీళ్ళందరి ప్రోత్సాహం చాలా ఉంటుంది. వీళ్ళకి విడాకులు అంటే చాలా ఏమంటారు ఒకరిని కలిసి ఉండడం చెప్పడం కంటే వీళ్ళు ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలా వెళ్ళినాక కూడా ఈ ఒప్పందం అయినాక సడన్గా ఫోన్ చేసి నేను ఉండలేను, నేను మీ దగ్గర రాలేను, వచ్చినా నేను ఇది చేయలేను, కావాలంటే నీకు ఆ ఇల్లు రాసిస్తా, అది 29 years ఉంది నాకు ఈఎంఐ, 29 నువ్వు కట్టేసుకో, నువ్వు అది కూడా నేను మ్యూచువల్గా సైన్ పెడతాను. నేను మ్యూచువల్గా పెట్టాను, నాకు పాప ఉంది, నేను అస్సలే రాను, మనకు పాప ఉంది, నేను ఏడ్చునే చెప్పాను, మనకు పాప ఉంది అనేటోళ్ళు అంటారు రవి, నీకు నీ చుట్టూనోళ్ళు మొగోనివిరా, నువ్వు విడాకులు తీసుకుంటేనే గొప్ప అని అంటారు. ఎందుకంటే వాళ్ళ పిన్ని కొడుకు అయింది, వాళ్ళు ఇంకో పెద్దమ్మ కొడుకు అదే స్టోరీ. సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, కానీ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలతో వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని కూడా చెప్పాను. అండ్ అసలేమీ లేదు. నా పేరు రాధిక. నాకు November 25, 2021 రవికుమార్తో మ్యారేజ్ అయ్యింది. మాది అరేంజ్ మ్యారేజ్. వాళ్ళు కట్నంగా 50 లక్షలు మరియు 80 గ్రాముల బంగారం అండ్ పెళ్ళి కూడా వజ్రా గార్డెన్స్లో మా నాన్నతో అనుకున్న విధంగా ప్రతిదీ చేశారు. ఆ 50 లక్షలు కూడా మా నాన్న మా తాత కష్టాతీతమైన 2.5 ఎకరాలను అప్పుడు 30 lakhsలో అమ్మారు. ఇప్పుడు అది 1 crore వర్త్ వాల్యూ అండ్ రిమైనింగ్ థింగ్స్ ఆర్ డెప్స్ అటు ఇటు అరేంజ్ చేసి ఇచ్చారు. సో ఇవన్నీ ఎంగేజ్మెంట్ వరకే మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయాయి మనీ. వాళ్ళు ఏం చెప్పి అంత అమౌంట్ తీసుకున్నారు అంటే, మా అందరిలాగా మేము అపార్ట్మెంట్ కొంటాము, ఇద్దరు ఇష్టము, ఇద్దరు పేర్ల మీద ఉంటాము, మేము ఎవరి రూపాయి ముట్టాము అని అలా చెప్పి మాకు ఒక్కడే కొడుకు, మా బిడ్డకు మ్యారేజ్ చేసాం, మాకేమీ అప్పులు లేవు అది ఇదనే కాన్సెప్ట్తో వచ్చారు. మనీ అంతా ముట్టింది, మ్యారేజ్ అయింది. 1 year తర్వాత మాకు పాప పుట్టింది. అప్పుడు 4 months ఇక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను నేను, ఫస్ట్ 4 months. దెన్ మేము హైదరాబాద్కి ఫ్లాట్ కొనుక్కోవడానికి వెళ్ళాము. మళ్ళీ అప్పుడే నేను కన్సీవ్ అయ్యాను. కొంచెం అటు ఇటు మా పేరెంట్స్ దగ్గర వెళ్ళడం కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యాయి. మాకు డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయింది. మా హస్బెండ్ వీళ్ళ మదర్ వాళ్ళు 5 అక్క చెల్లెలు. వాళ్ళు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము కొంచెం ఎక్కువనే ఉండేది. మళ్ళీ వాళ్ళ కొడుకు, వీళ్ళ పిన్ని వాళ్ళ కొడుకు మాతో పెళ్ళై 10 daysకి విడాకులను ముందు పెట్టుకున్నాడు. పంచాయతీలు నడుస్తుంది. పంచాయతీలు ఉన్నా లేకున్నా అబ్బాయి నా దగ్గరకు వచ్చి వదినా మీతో ఉండొచ్చా అని అడిగాడు. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఉంచుకోవడం కాన్సెప్ట్ నాకు నచ్చదు. బికాజ్ రేపు నేను అవి హ్యాండిల్ చేయలేను. నేను నా బర్త్డేనా నాకు న్యూలీ మ్యారేజ్ అయ్యి నువ్వు విడాకులను మళ్ళీ రేపు నీ వైఫ్ అంటే ఐ హ్యావ్ టు నేను ఉద్దేశం కావాలి ఆ నిర్ణయాన్ని చెప్పి నేను వదిలేశాను. ఆ టైంని ఈ 5 అక్క చెల్లెళ్ళు అండ్ ఇక మా ఆడిబిడ్డ వీళ్ళందరూ మా ఆయనకి ఎక్కియడము, మా సొంత తమ్ముని కంటే ఎక్కువ అని ఇక అది పెట్రోల్ లెక్క వేస్తూనే ఉన్నారు. అప్పుడు నేను ఒక సైడ్ అయినాను, వాళ్ళందరూ ఒక సైడ్ అయినారు. అయినా నాకు పాప ఉంది, ప్రెగ్నెంట్, పాప పుట్టింది అని నేను ఏమంటాను, నా బర్త్డే అని ఆ థాట్లోనే నేను ఉన్నాను. నాకు ఫైనల్లీ December 2 పాప పుట్టిన రోజు వచ్చాడు, వాళ్ళ అక్కని తీసుకొచ్చాడు, వెళ్ళాడు, కార్ తీసుకున్నాడు, వాళ్ళ అక్క వాళ్ళతో స్టేటస్ పెట్టారు. సో అప్పుడు నాకు కొంచెం బాధ అయింది. ఎందుకంటే అది నా పిల్లను నన్ను ఈ ఇష్యూ అయినప్పటి నుంచి నేనంటే పడనట్టే ఉంటున్నావు, నాకు ప్రేమ చూపించట్లేదు. మళ్ళీ పాపను నీకు నీ లైఫ్లో నీ డాటర్ వచ్చినప్పుడు కూడా అంటే ఓకే వాళ్ళందరూ ఉంటారు, కానీ పాప వైఫ్ అనేది ఆ ఫోటో స్క్రీన్లో లేకపోవడం నాకు బాధ గురి చేసింది. అయినా ఓకే అన్నీ అయిపోయినాయి. నాకు 5 months బేబీ అప్పుడు తీసుకెళ్ళాడు. అది కూడా 3 days. నేను కూడా పెద్ద మనిషికి ఫోన్ చేసి మా ఆడబిడ్డ వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి, పెద్దనాన్న ఏంటి మ్యారేజ్ చేసుకున్నారు, ఇంకా నన్ను వదిలేసి ఇలా తిరగడం ఏంటి పెద్దనాన్న, నాకు పాప పుట్టింది, మా లైఫ్ ఏంటి అని ఐ యూస్ టు కాల్ ఎవరి పెద్ద మనిషికి కాల్ చేసి ఆయన లేదు కొంటారు, కొంచెం డిలే అయింది, కొంటారమ్మా అది ఇదని నాకు నచ్చ చెప్పారు. సో 5th monthలో వచ్చారు. 5th monthలో వచ్చాక
ఒక్క నిమిషం. పాప ఇల్లు కొంటున్నారు, ఇల్లు లేదు, ఇంకా నన్ను అక్కడనే పడేయడం. ఇల్లు కొన్న రోజు కూడా వాళ్ళ పిన్ని నా డ్రెస్ పట్టికితే నా తాళి చైన్ తెగిపోయింది, 3 వంకాస్ ఇలా తెగిపోయింది. మళ్ళీ అది కూడా ఎవరు ఖండించలేదు. ఆమె నా మీద అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసింది. ఎవరైతే ఆ అబ్బాయి నేను ఇంటికి రావద్దు అన్నాను, ఆ రోజు కూడా నేను ఒక్కదాన్ని, వీళ్ళ 5 అక్క చెల్లెలు. ఐ హ్యావ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ 5 పీపుల్. ఈ అక్క చెల్లెళ్ళ ఇన్వాల్వ్మెంట్, మా అత్త వాళ్ళ అక్క చెల్లెల ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంది. మళ్ళీ తర్వాత ఇట్లా నీవే గొడవలు, మళ్ళీ ఈ గొడవలో కూడా మళ్ళీ నన్ను వదిలేసి ఈయన ఎప్పుడు మన ఇద్దరం కూర్చుందాం మనం అనే టాపిక్ రాదు. మా మామయ్య కూడా ఎప్పుడు మీ ఇద్దరు ఉండండి, మీ ఇద్దరు మంచిగా ఉండని కాదు. ఇంతసేపు నా 5 ఫ్యామిలీలు, నా 30 ఏళ్ళ మేము 30 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నామని ఇదే కాన్సెప్ట్. ఇక నన్ను బాధ పెట్టడం, నన్ను ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను 100 టైమ్స్ కాల్ చేశాను. 100 టైమ్స్ కాల్ చేసినా కదా లిఫ్ట్ చేయలేదు. సరే ఆపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.